పెళ్లికి ముందే అక్రమ సంబంధం. పెళ్ళైన నెల రోజులకే తన భర్తను అతి కిరాతకంగా చంపించిన భార్య ప్రియుడితో కలిసి కర్నూలు జిల్లా పాణ్యంలో అతి కిరాతకంగా భర్తను భార్య చంపించింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా సంబంధించిన తేజేశ్వరి అనే ఒక యువకుడితో ఐశ్వర్య అనే ఒక ఆమె ప్రేమ మోజులో పడి ప్రేమ అనే పేరు వెంటేసుకొని వచ్చి అతన్ని పెళ్లి చేసుకుని చివరికి ప్రియుడితో కలిసి అతన్ని అతి కిరాతకంగా చంపేసి పాణ్యంలో పడేసిన సంఘటన గత 2 రోజుల క్రితం బయటకైతే రావడం జరిగింది. సో ఇదే అంశం గురించి పూర్తిగా మాట్లాడడానికి, పూర్తిగా తెలుసుకోవడానికి మా కరెస్పాండెంట్ రాము ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. సో రాము, అసలు ఏం జరిగింది? రైట్ గోపి, జోగులాంబ జిల్లా గజ్వాల్కి సంబంధించి ఈ ఘటన నిజంగా కూడా అందరినీ కలవరపరుస్తోంది. ప్రధానంగా ఈ ఘటన ఎందుకు ఇంత హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే అసలు ఎంతో అభిమానించి ప్రేమించినటువంటి వ్యక్తినే ఎంత కిరాతకంగా చంపించినటువంటి ఈ ఘాతుకానికి పాల్పడినటువంటి ఎవరైతే ఈ అమ్మాయి ఉన్నారో, అమ్మాయితో పాటుగా వాళ్ళ అమ్మ కూడా ఉన్నారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి. ప్రధానంగా ఈ ఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఒకటి అక్రమ సంబంధం అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలుగా అసలు పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తోంది నిజంగా. ఎందుకంటే హనీమూన్కి తీసుకెళ్ళి భర్తను చంపేసిన వాళ్ళు ఒకరు, ఇంకా భర్తని చంపించడం కోసం సుపారీలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది తమ సొంత బిడ్డల్నే చంపుకుంటున్నారు అక్రమ సంబంధాల కోసం. సో ఓవరాల్గా ఈ మధ్యకాలంలో మనం ఈ ఘటనలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎక్కువగా ఎందుకు ఇది జరుగుతున్నాయంటే అది చెప్పలేము, ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఆ బ్యాంక్ ఎంప్లాయ్, ఆ మేనేజర్ ఉన్నాడో అతను దీని వెనక ఉండి మొత్తం అంతా నిర్వహణ మొత్తానంతా కూడా జరిపించింది ఆయనే. ప్రధానంగా వీళ్ళిద్దరూ ఎవరైతే రాము ఒక చిన్న విషయం, ఆ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో తిరుమలరావు, అదేవిధంగా అదే బ్యాంకులో పనిచేస్తున్న స్వీపర్ ఐశ్వర్య వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం ఉంది. అదేవిధంగా ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం ఉందంట కదా, నిజమైన అబద్ధం అది? రైట్, అదే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అమ్మ కూతుర్లు ఉన్నారో వాళ్ళ అమ్మగారు వచ్చేసి అదే బ్యాంకులో పనిచేస్తుంటారు అదే స్వీపర్గా, అంటే క్లీన్ చేయడానికి, లైక్ అక్కడ ఉన్న అందరికీ టీస్ ఇవన్నీ అందించి ఆవిడ ఉంటారు కదా, ఒక హెల్పర్ లాగా ఉంటారు ఆవిడ. సో ఆవిడకి అక్రమ సంబంధం ఉండేది ఇతనికి బ్యాంక్ మేనేజర్కి అని వార్తలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆవిడ కూతురుతో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అనుకొని, ఎందుకంటే ఈ బ్యాంక్ మేనేజర్కి ఆల్రెడీ పెళ్ళి ఉంది. పెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంతానం కలగడం లేదు. సంతానం కలగకపోయేసరికి సరే సంతానం కలగట్లేదు కదా, ఎలాగో నేను వీళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఎవరైతే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తల్లి కూతుర్లు ఇద్దరితో కలిసి సంసార జీవితం సాగించవచ్చు అని అనుకున్నాడు. కానీ తర్వాత ఆ బ్యాంక్ మేనేజర్ తాలూకు వాళ్ళ ఆవిడ ఆ విషయాన్ని పసిగట్టి దాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తాను, నీ బండారం బయట పెడతాను, ఎలా అయినా నిన్ను పోలీసులకు అప్పచెప్తాను, నువ్వు చేస్తున్న ఈ అక్రమాన్ని ఈ ఘాతకానికి నువ్వు పాల్పడకుండా నిన్నైతే ఆపుతానైతే తన ఖరాఖండిగా చెప్పడంతో వీళ్ళు భయపడ్డారు. సో అమ్మ కూతురు ఈ బ్యాంక్ మేనేజర్ ముగ్గురు భయపడి తర్వాత దాన్ని ఆపుకున్నారు, పెళ్లి చేసుకోకుండా వద్దనుకున్నారు. తర్వాత ఏమైంది, ఇతన్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయింది ఈ అమ్మాయి, ఎవరైతే స్వీపర్ ఉన్నారో ఆ స్వీపర్ కూతురు. డిసైడ్ అయిన తర్వాత వెంటబడ్డారు, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించారు. తర్వాత ఆ అబ్బాయిని వదిలించుకొని కరెక్ట్గా కార్డులు ప్రింట్ అయిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళిపోవడం జరిగింది. ఒక వారం రోజులు కనిపించకపోయినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా చెప్పారు, అరే ఎందుకు ఇలా జరుగుతోంది, ఆ అమ్మాయికి ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా, లేకపోతే ఎందుకు ఇలా చేసింది ఆ అమ్మాయి అంటే, ఆ అమ్మాయి లెటర్ ఒకటి రాసిందంట. ఏమనంటే ఎవరైతే మరణించాడో ఇప్పుడు అతని మీద, ఆ తేజేశ్వర్ మీద ఆ అమ్మాయి ఒక రాంగ్ నోటీస్ అందరికీ వెళ్ళేలాగా లేఖ రాసిందంట. ఆ అబ్బాయి చాలా దుర్మార్గుడు, పెళ్ళికి ముందే నన్ను అక్కడికి రమ్మన్నాడు ఇక్కడికి రమ్మన్నాడు అని చెప్పి లేనిపోనివి ఇలాంటి మాటలు అక్కడ రాసి ఆ లేఖలో అందరికీ అర్థమయ్యేలాగా చేసి అతన్ని బ్యాట్ చేసి వెళ్ళిపోయినప్పటికీ అతను ఆ అమ్మాయిని క్షమించి క్షమాగుణంతో ఆ అమ్మాయిని దగ్గర తీసుకుందాం, ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అమ్మాయికి మాట ఇచ్చాను అన్న ఒక ఇదితో మంచితనంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికైతే డిసైడ్ అయ్యాడు. ఇంట్లో వాళ్ళు ఊర్లో వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నమ్మకుండా పెళ్లి చేసుకున్న పాపానికి ఈరోజు అతను శవమై తేలాడు. సుమారుగా వాళ్ళ పెళ్లి మే 18న జరిగింది, జూన్ 17న అతను శవమై తేలాడు. నిజంగా కూడా ఈ ఘటనలు ఇలాంటివి ఎందుకు అంటే చెప్పలేకున్నాం, ఇలాంటివి దీని వెనక ఎందుకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, కనీసం ఒక కృతజ్ఞత భావం లేకుండా ఎందుకు వస్తుంది. ఇక్కడ మెయిన్ కీలకమైన పాయింట్ ఏంటంటే ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే ఈ బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నాడో మళ్ళీ వీళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏదైతే అదైంది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను,
నా మాటే శాసనం అన్నట్లుగా చెప్పడం జరిగింది. దాన్ని నమ్మిన తల్లి కూతురు ఇద్దరూ కూడా ప్లాన్ వేయడం జరిగింది. నేరుగా వాళ్ళ ఊరికి వచ్చి మాకు ఒక 10 ఎకరాలు ఉన్నాయని కొంతమంది ఒక సామూహికంగా ఎవరైతే ఇతను సుపారీ ఇచ్చాడో వాళ్ళు వచ్చి కారులో మాకు ఒక 10 ఎకరాలు ఉంది దాన్ని సర్వే చేసి పెట్టాలి అని చెప్పి అడిగి కారులో ఎక్కించుకొని తీసుకెళ్తుండగా దుండగులు హఠాత్మాటుగా ఒకసారిగా దాన్ని కత్తులతో ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు తెచ్చుకున్న ఆయుధాలతో వాళ్ళని అతన్ని కిరాతకంగా చంపిన తర్వాత అతన్ని తీసుకెళ్లి పాణ్యంలో పడేయడం జరిగింది. ఆయన శవం అక్కడ దొరకడం జరిగింది. ఓకే, అంటే దీనిపైన వాళ్ళ అక్కగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఏమన్నా మాట్లాడుతున్నారా రాము? ఎవరు వాళ్ళ అక్కగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఏమన్నా మాట్లాడుతున్నారు. వాళ్ళ అక్కగారు చెప్తుంది కూడా అదే. ప్రధానంగా వాళ్ళ అక్కగారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం ఏదైతే అనుకున్నామో పెళ్ళికి ముందే కార్డులు ఏదో ప్రింట్ అయిన టైంలోనే ఆవిడ సడన్గా వెళ్ళిపోవడం, వాళ్ళ తమ్ముడు గురించి లేఖలు ఇష్టం వచ్చినట్టుగా రాయడం, వాళ్ళ తమ్ముడికి ఎన్నో సంబంధాలు వచ్చాయంట, ఎంతోమంది ఎక్కువ కట్నం ఇస్తానని చెప్పి కూడా పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పినప్పటికీ ఆవిడ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అతను మాత్రం తేజేశ్వర్ మాత్రం ప్యూర్ హార్ట్తో అతను అనుకున్నది మాత్రం ఒకటే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తనకి అమ్మ నాన్న అంటే ఉన్నప్పటికీ నాన్న లేనప్పటికీ వాళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదు, వాళ్ళకి డబ్బులు లేవు, వాళ్ళు కట్నాలు ఇచ్చుకోలేరని తెలిసి ఆవిడకి తిరిగి గోల్డ్ చైన్, ఆవిడకి సంబంధించి ఏమైనా ఖర్చులుంటే పెళ్లి ఖర్చులు కూడా ఇతనే పెట్టుకొని తన మరణాన్ని తానే కొనుక్కున్నట్టుగా అయిపోయింది. ఓకే, వాళ్ళ అమ్మగారు నిజంగా వాళ్ళ అమ్మగారి మాటలు వింటున్నాను నేను. ఆవిడ మాట్లాడలేకపోతున్నారు, రోధిస్తున్నారు. ఆవిడ మాటల్ని మనం వినాలన్నా కూడా హృదయం కలిచేస్తోంది. అంటే ఆవిడ ఇప్పుడు ఏ తల్లికైనా కూడా వాళ్ళ బిడ్డ అంటే ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అతనికి పెళ్లి చేసే వరకు కూడా ఆవిడ అంత కష్టంగా గారాభంగా కడుపులో పెట్టుకొని పెంచుకొని ఇంతటి స్థాయికి తీసుకొచ్చుకొని ఒక లైసెన్స్ సర్వేయర్గా తీర్చిదిద్దింది అతన్ని. నమ్మి బిడ్డకి పెళ్లి చేస్తే ఈరోజు ఒక రకంగా ఒకప్పట్లో ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించేవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఇలాంటి ఘాతుకాలకి పాల్పడుతూ ఉన్నారు. ఓకే, రైట్ గోపి, రైట్. మేము చూసాం కదా ఈ విధంగా. అంటే ఎంతో నమ్మబలికి నేను పెళ్లి చేసుకుంటా, మేనేజర్ని అంటే నాకు ఎటువంటి సంబంధాలు లేవు, బయట వేరే వాళ్ళకి అక్రమ సంబంధాలు లేవు, కేవలం మా అమ్మ మన పెళ్లి చేయడానికి అప్పులు బాధపడుతుంది, సో అందుకనే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయా అంతే తప్ప నాకు ఎవరితో అక్రమ సంబంధాలు లేవు అని ఎవరైతే ఇప్పుడు ఐశ్వర్య ఉందో ఈ తేజేశ్వరిని నమ్మబలికి చివరికి అతనితో పెళ్లి చేసుకున్న దాకా కూడా తేజేశ్వరి వెంట పడింది. ఐశ్వర్య ప్లాన్ ఏంటంటే ఈ తేజేశ్వరికి కొంత పొలము అదేవిధంగా కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఎవరైతే తిరుమలరావు బ్యాంకు ఉద్యోగి ఏమన్నాడంటే, నువ్వు అతన్ని పెళ్లి చేసుకో, అతని వెంటే ఉండు, చివరికి అతను మనం కలిసి చంపేద్దాం, తర్వాత అతని ఆస్తి మొత్తం నువ్వు కొట్టేయచ్చు, ఈ ఆస్తి మొత్తం కూడా మనకే వస్తుంది, తర్వాత నేను పెళ్లి చేసుకుంటా, ఎట్లాగో నాకు పిల్లలు లేరు కదా, నా భార్యకి నేను విడాకులు ఇచ్చేసుకొని నీతో నేను కలిసి ఉంటానని ఈ ఐశ్వర్యకి మాటలు నమ్మబలికి చివరికి తేజేశ్వర్ను అతి కిరాతకంగా 10 మంది కలిసి చంపినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ తేజేశ్వర్ అనే ఒక వ్యక్తిని ఒక కారులో ఎక్కించుకొని పాణ్యం తీసుకుని వెళ్తున్న సందర్భంలో అతని కారులోనే రౌడీలు తెచ్చుకున్న ఏదైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలతోనే అతి కిరాతకంగా చంపి పాణ్యం వెళ్ళే రోడ్డు మార్గంలో ఒక సైడ్ విసిరేసి పారిపోయారంట. అదేవిధంగా వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో సో ఆమె ఏం చెప్తుందంటే, ఇట్లా మా తమ్ముడిని కంఠం దగ్గర కోసేశారు, అదేవిధంగా కడుపులో కూడా పొడి చేశారని ఆమె ఎంతో దుఃఖంతో ఎంతో బాధతో చెప్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా కూడా కేవలం ఒక మహిళ వల్ల జరిగింది, కేవలం ఒక ఆడదాని వల్ల జరిగింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు రోజు కనీసం ఒక్కటే మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ప్రతిరోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆన్లైన్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో ఒకటి కేవలం భార్య వల్లే భర్త చనిపోతున్నాడు. రీసెంట్గా మనం చూసుకోవచ్చు, హనీమూన్ కానీ తీసుకెళ్ళి వాళ్ళ భార్య అతి కిరాతకంగా రౌడీ మోకలకి డబ్బులు ఇచ్చి అతను చంపేపించిన ఘటన రీసెంట్గా మనం చూసాం. అది మరొక ముందే భార్యతో కాపురం చేయాలంటే రోజుకి 5,000 ఇచ్చి కాపురం చేయాలని ఒక భార్య కండిషన్ పెట్టింది. సో ఇవాళ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మగవాళ్లకు ఈ రాజ్యాంగంలో ఇంకా సరైన హక్కులు కల్పించట్లేదని చాలామంది ప్రజలు అంటున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు మనం చూస్తుంటే ఉంటుంటే ఇలాంటివి ఖచ్చితంగా మగవాళ్ళకి కూడా ఎక్కువగా రాజ్యాంగంలో వేరే వసతులు కల్పించాలి. ఎందుకంటే ఈ విధంగా ఒక మహిళ అంటే రీసెంట్గా మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా మహిళలకు ఎక్కువగా ఉంటాయి ఈ ఏదైతే రాజ్యాంగం సంబంధించిన కల్పించిన హక్కులు ఎక్కువగా ఉంటాయి. ఇదివరకు గతంలో మనం చూసుకోవచ్చు,
ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ బయటికి వెళ్ళేది, కానీ ఇప్పుడు ఒక అబ్బాయి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అంటే ఏ టైంలో తన భార్య వేరే వాళ్ళకి సుపారీ ఇచ్చి చంపేపిస్తారని భయం భరాందనలతో ఇప్పుడు మగవాళ్ళు బతుకుతున్నారు. సో ఇటువంటి సంఘటనలు మనం డైలీ చూస్తూనే ఉన్నాం. అదే సంఘటనలో భాగంగానే ఐశ్వర్య ఈరోజు తన ప్రియుడితో కలిసి తన భర్త తేజస్వర్ను అతి కిరాతకంగా చంపించింది అనే పూర్తి వివరాలు మనకి ఈరోజు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా మహిళల మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ ఐశ్వర్య మీద, అదేవిధంగా ఈ తిరుమల ఎవరైతే ఉన్నారో బ్యాంకు ఉద్యోగి, అదేవిధంగా ఈ ఐశ్వర్య తల్లి ఎవరైతే ఉందో సో ఆమె మీద కూడా ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.